ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు. ఎవరికి ప్రత్యేక హక్కులు? ఎంపీస్ యొక్క ప్రత్యేక హక్కులు. ఎంపీస్ లేదా ఎమ్మెల్యేస్, స్టేట్లో అయితే ఎమ్మెల్యేస్, సెంట్రల్ పరంగా ఎంపీస్. సో మనకు ఎంపీస్ని అరెస్ట్ చేయకూడదు. ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు అంటే, మనకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదండి. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు సో ఎంపీస్ని 40 రోజుల ముందు, అలాగే 40 రోజుల తర్వాత అరెస్ట్ చేయకూడదు అనమాట. ఇది ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు అని తెలుగులో అర్థం. సో వీళ్ళకి ఇలాంటి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి, ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశం జరుగుతుందో సమావేశం జరిగే 40 రోజుల ముందు, అలాగే సమావేశం అయిపోయిన ఒక 40 రోజుల తర్వాత దాకా ఎంపీస్ని అరెస్ట్ చేయకూడదు. నో అరెస్ట్. ఓకేనా? అలాగే సెకండ్ వన్ వచ్చేసి, ఒకవేళ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఎంపీలకి ఫ్రీడమ్ అనమాట. ఎంపీస్ అందరికీ ఫ్రీడమ్. ఎందుకంటే దేని మీదైనా వాళ్ళు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఎంపీస్ ఆర్ ది రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్, ఆర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. సో వీళ్ళని పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద దేని మీదైనా చర్చ జరపచ్చు అనమాట. సో రిపోర్ట్ ఓన్లీ కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేయొచ్చు. అలాంటి రిపోర్ట్లో మీ గురించి ఇలా వచ్చింది, దీని సమాధానం ఏంటి చెప్పండి గవర్నమెంట్ నచ్చు. సో అలాగే డిబేట్స్, వాదాలు జరగచ్చు. సో ఇవన్నీ జరగచ్చు అనమాట. అయితే దీంట్లో కొన్ని సీక్రెట్ సిట్టింగ్లు ఇవన్నీ ఉండకూడదు. కొన్ని సిట్టింగ్స్ అన్నప్పుడు సీక్రెట్ సిట్టింగ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు బయటికి కొన్ని విషయాలు చెప్పకూడదు, అది సీక్రెట్గానే ఉండాలి. సో ఇదొకటి. ఇంకోటి, నో కోర్ట్ ఆర్ ఇన్వాల్వ్ ఆర్ నో కోర్ట్ ఆర్ ప్రొహిబిటెడ్ టు ఎంక్వైర్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంపీస్ ఉన్నారు. ఎంపీస్ పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఎంపీస్ వచ్చి కూర్చొని ఉన్నారు, లేదా ఎంపీస్ మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో కోర్టు నిన్ను ఎంక్వైరీ చేయాలి రా అని మాత్రం ఆదేశాలు జారీ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ఎంపీస్ ఆర్ ఇంపార్టెంట్ అట్ దట్ మూమెంట్. సో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదు, నీ మీద ఎంక్వైరీ ఉంది రా అని. అలాగే ఏదైనా పనిష్ చేయాలి అయితే ఎంపీస్ని పనిష్ చేయొచ్చు. ఎవరు పనిష్ చేయొచ్చు అంటే, ఒక స్పీకర్ అయితే ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే స్పీకర్ అయితే లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్. సో వాళ్ళు మామూలుగా పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఎంపీస్కి పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అంతేగాని బయట వాళ్ళ చేత పనిష్మెంట్ ఇవ్వకూడదు. బయట వాళ్ళ చేత అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, అలాగే కోర్టు వచ్చి ఎంక్వైరీ చేయడం అలాంటివి లేదు. లోపల వాళ్ళకి ఏమైనా చర్యలు అంటే దాని యొక్క రూల్స్ బుక్ ఉంటాయి, వాళ్ళకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ బుక్ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. అలాగే ఏదైనా చూడండి, ఏదైనా ఇంకా చాలా ఉంటాయి. అంటే జ్యుడిషియల్ సర్వీసెస్, ఇలా ఏంటంటే జ్యూరీ సర్వీస్ అని ఉంటుంది.